సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. అట్లా ఉంటాయన్నా అట్లా ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ దీనికన్నా అనే ఉంటది కదా ఎవరికైనా. ఆల్వేస్ యూ వాంట్ యూనో, ఇంకా అలా అనుకుంటే ఇంకా ఆగిపోతాం కదా, అక్కడే ఆగిపోతాం ఇంకా. సో ఈవెన్ మూవీ పరంగా పక్కన పెడితే ఒక సెల్ఫ్ గ్రోత్ అనేది కూడా ఉండాలి కదా మనిషికి అనుకుంటా నేను. కరెక్ట్ దట్స్ ట్రూ. సో హౌ డిడ్ యు మీట్ యువర్ వైఫ్ వితిక? So I met my wife when we shot for this movie, పడ్డానండి ప్రేమలో మరి అని. అలానే మీరు పడ్డారు, సినిమా పేరు కూడా అదే. ఇంకా అలా అని మేము అంత స్పెషల్ గా ఏం నచ్చుకున్నారు ఒకళ్ళకి? నాకు మెయిన్ ఏంటంటే తనలో నచ్చింది, నన్ను చాలా ఇష్టపడుతుంది నిజంగా స్వప్న గారు. నన్ను ఏంటంటే నేను ఇప్పుడు తనని ఎంత ప్రేమిస్తాను, తనని ఎంత లవ్ చేస్తానో దానికన్నా ఎక్కువే నన్ను లవ్ చేస్తూ ఉంటుంది తను. సో అది యూనో ఐ లవ్ దట్ అబౌట్ హర్. నన్ను ఎప్పుడు ఒక చిన్న పిల్లోడ్లానే చూసుకుంటుంది. షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఆల్వేస్. అండ్ నేను you know, she's more than anything, she's like my best friend. So that's also very very చాలా కంఫర్టింగ్ ఉంటుంది. యు గివ్ ఈచ్ అదర్ కంఫర్ట్. అంటే తన వర్క్ లో తనకి, మీ వర్క్ లో మీకు ఎప్పుడైనా కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చినా, కొంచెం గ్యాప్స్ వచ్చినా స్ట్రెంగ్త్ ఇస్తుందా తను? డెఫినెట్గా 100%. నేను మధ్యలో నాకు when I was not satisfied, నాకే ఇప్పుడు నేను చేస్తున్న పని మీద నాకే ఒక సంతోషం లేని టైంలో అమెరికా వెళ్దాం అనుకుంటున్నా అంటే కంప్లీట్గా సపోర్ట్ చేసి తను కూడా అన్ని సర్దుకుని నాతో పాటు ఈవెన్ దో ఇక్కడ తను పేరెంట్స్ మా మదర్, షీ హాజ్ సింగిల్ మదర్. సో వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లి ఇక్కడ ఉన్నా కూడా నన్ను ఆ టైంలో వాళ్ళని ఇక్కడ వదిలి నాతో పాటు వచ్చి ఇంకా అక్కడ మేము ఒక 2 years అక్కడ 2.5 years సంథింగ్ అట్లా అక్కడ ఉన్నాము. ఏం చేశారు వరుణ్ ఆ టైంలో? చూసారా లేకపోతే ప్లాన్ చేశారా? చాలా ఏవో చేద్దాం అనుకున్నాము, మధ్యలో బిజినెస్ చేద్దాం అనుకున్నాము, ఫుడ్ బిజినెస్ లాగా. ఆ తర్వాత అది అంటే ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోదాం అని అనుకున్నారా? స్టాప్ చేసేద్దాం వెళ్ళిపోయాను. తర్వాత నేను ఒక కోర్స్ ఒకటి చేశాను, 1 year SAP కోర్స్. SAP SAP అని ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోదామా అనుకున్నా. రకరకాల ఆలోచనలు, అంటే ఏం చేద్దాం అనేది ఒకటి చాలా ఆ టైంలో ఉండింది. బట్ ఆఫ్టర్ దట్ టైమ్ నాకు ఒక అంటే ఆ టైంలో కూడా నేను కథలు వింటూ ఉన్నా. అండ్ వెళ్ళిపోదామా అంటే ఐ గెస్ మేబీ అది డెస్టినీ అనుకోలేమో. నేను ఆ టైంలో యూఎస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సుధాకర్ కోమకోలా, ఐమ్ షూర్ యూ నో హిమ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేశాడు సుధాకర్. సో హీజ్ నాకు ఫ్రెండ్ తను. అండ్ ఆ టైంలో తను మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా నేను ఒక సినిమా చేస్తున్నాను అంకుల్, ఇట్లా వరుణ్ ఒక క్యామియో ఉంది, గెస్ట్ అపియరెన్స్, వరుణ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, విల్ యూ డూ ఇట్ అంటే ఇంకా మా డాడీ నాకు చేసి ఇంకా యూఎస్లోనే ఉన్నా, అక్కడే షూట్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో అది కూడా చేశాను నేను. అండ్ సో వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ తర్వాత నాకు ఒక స్క్రిప్ట్ వచ్చి సూపర్, అసలు అదిరిపోయింది అనుకున్నాను స్క్రిప్ట్. ఇంకా అది ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఐ థాట్ దట్ విల్ బీ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇలాంటి ఒక సినిమాతో వస్తున్నాం అనుకుని ఆ కథ విని నేను మళ్ళీ ఇండియా రావడం జరిగింది. ఇండియా రాగానే మళ్ళీ ఈ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. అండ్ వీళ్ళు కూడా కొంచెం టైం ఉందన్నారు, ఫ్యూ months ఉంటుందండి టైం షూట్కి వెళ్దామంటే. ఇంకా దెన్ అక్కడ యు మేడ్ యువర్ మార్క్. మై వైఫ్ అండ్ I don't know what mark I made, but నేను my wife used to follow the show. Vitika used to follow the show a lot. అంటే అక్కడికి మేము వెళ్ళక ముందర మిగతా సీజన్ తను బాగా చూసేది, అంటే హిందీలో చూసేది. వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళు బాగా ఫాలో అయ్యేవారు అనమాట. సో ఆ టైంలో ఇంకా షీ వాజ్ లైక్ ఇది బాగుంటుంది మనకు కూడా, 2 years వాట్ టు డూ అనే దానిలో దిస్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఓవర్ ఐల్ బీ దేర్ విత్ యూ ఇన్ దిస్ జర్నీ కదా అని చెప్పి అంది. సో అండ్ దెన్ వీ డిసైడెడ్ టు గో టు దాట్. అండ్ వీళ్ళకి కూడా చెప్తే డెఫినెట్గా మీరు వెళ్ళండి బాగుంటుంది, ఫ్యూ months తర్వాత మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అయిపోయింది. డిసెంబర్కి బయటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా అయ్యి ఇంకా దానికి వర్క్ షాప్స్ చేసాము, దానికి మళ్ళీ జిమ్ చేయాలంటే ఇంక జిమ్ ఇవన్నీ చేసాము. ఇంకా సరిగ్గా షూటింగ్ ఒక 1 weekలో స్టార్ట్ అవ్వాలి, మార్చ్లో. ఇంకా డిసెంబర్ బయటికి వచ్చా, జాన్ ఫెబ్ ఈ వర్క్ షాప్స్, ఈ లొకేషన్స్, రెక్కి ఇవన్నీ చేసుకుని మార్చ్లో స్టార్ట్ అవ్వాలి. సరిగ్గా లాక్డౌన్ అప్పుడే, అదే మార్చ్లో ఆ ఇయర్ 2020. వాట్ ఎ టైం. అంటే సో ఇంకా కోవిడ్లో ఏం చేశారు? కోవిడ్లో ఏం చేస్తాము, అందరు చేసిందే ఇంట్లో కూర్చోవడము, సినిమాలు చూడడము. ఇంకా ఆ టైంలోనే వితికాకి, ఆ టైంలోనే చాలా మంది దే స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. ఆ కోవిడ్ టైంలోనే కాంటెంట్ క్రియేషన్ అనేది పీక్స్ లో ఉంది. అప్పుడు తను యూట్యూబ్, సో తను అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట. అదే టైంలో 2021 ఆ టైంలోనే తను కూడా కాంటెంట్ క్రియేషన్, షీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్ అండ్ షీ స్టార్టెడ్ ఇట్. అండ్ షీ మేడ్ అ హ్యూజ్ బిగ్ నేమ్ ఫర్ హెర్ సెల్ఫ్ ఇన్ దట్. ఆ స్పేస్లో చాలా మంచి కాంటెంట్ క్రియేటర్గా ఆ స్పేస్లో క్రియేట్ చేసుకుంది నేమ్ ఫర్ హెర్ సెల్ఫ్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్గా ఉంది మీ ఇద్దరి జర్నీ వింటుంటే. చాలా మధ్యలో యాక్చువల్లీ అంటే కొంతమంది మీ ఫ్యామిలీ కూడా తెలిసిన వాళ్ళు, పీపుల్ లైక్ మీ ఫ్రమ్ ద మీడియా హు సీన్ యూ
గ్రోయింగ్, అవునండి మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చాయని చాలా పుకార్లు వచ్చాయి. అవునండి అప్పుడు ఆల్ ఆఫ్ us were little disturbed because you are like a baby for all of us kada. We've seen you, అవునండి but very happy to hear that you know inta you're so much together and in yes love yes and yes all of course అది. బట్ ఈ దీనిలో మీ ఫస్ట్ హీరోయిన్ తమన్నాతో టచ్ లో ఉన్నారా? లేదండి ఈ మధ్యన అయితే లేదు, చాలా ఏళ్ళు అయింది. బట్ హ్యావ్ యూ బీన్ ఇన్ టచ్ అట్ ఆల్? అంటే అది ఫస్ట్ ఒక డెబ్యూ కదా, తనకి డెబ్యూ. ఆ సినిమా తర్వాత we were in touch for some time but like I haven't been in touch with her, not even her. ఇంకా చాలా మందితో నేను ఇంకా నిఖిల్ టచ్ లో ఉంటాడండి. నిఖిల్ is in touch with me. What did you think of Kartikeya, his other films? I'm super happy for him. నిజంగా he made a superb name for himself and చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. సో కలిసినప్పుడల్లా we meet, we chat and we hang out and I think few weeks back కూడా కలిసాను నేను నిఖిల్ని. సో we're like నాది 18 years నుంచి టచ్ లో ఉన్నారంటే అంటే కంటిన్యూగా అంటే అది దట్స్ నిఖిల్. he's been there with me from శేఖర్ కమల్ గారు. శేఖర్ కమల గారితో కూడా చాలా రోజులు అయిందండి నేను మాట్లాడి. I haven't spoken to him in a while. I spoken to him I think few years ago మాట్లాడా అనుకుంటా. ఏదో నా సినిమా ఏదో ఉంటే అది కొంచెం మీరు సార్ కెన్ యూ అది ఏమైనా రిలీజ్ చేయగలరా అంటే ఇంకా ఆ టైంలో ఆయన అవైలబుల్గా లేరు, ఆయన హీ వాజ్ సమ్వేర్ అవుట్ ఆఫ్ టౌన్. సో ఇంకా అంతే, అప్పుడు మాట్లాడా అంతే. ఐ హావెంట్ టాక్ టు హిమ్ ఆఫ్టర్ దట్. ఇవన్నీ కథలు అంటే వి ఆల్ ఇమాజిన్ లాట్. అంటే బయట ఉండేవాళ్ళం, ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ హీరోయిన్ అంటే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక కామరేడరీ ఉంటుంది కదా అని. దట్స్ వై ఐమ్ షూర్ ఇప్పుడు కలిస్తే డెఫినెట్ గా ఐ విల్ గో బ్యాక్ టు 2007 ఆ నాస్టాల్జిక్. శేఖర్ కమల్ గారు ఇంత కూడా మారలేదు, అస్సలు మారలేదు. ఆయన ఇలాగే ఉంటారు, పక్కకి ఇలా ఉంగిపోయి. హి డ్రెస్సెస్ ద సేమ్, హి లుక్స్ ద సేమ్, he's the same, he talks the same, he looks the same, he dresses the same, he's completely the same person. So ఇది తప్పకుండా అడక మారలేకపోతున్నాను. వాట్ డిడ్ యు థింక్ ఆఫ్ నువ్వు కావాలయ్యా? డు యు సీ దట్ సాంగ్ బై తమన్నా? వాట్ డిడ్ యు థింక్? అంటే suddenly ఒక innocent girl has suddenly turned into a ఒక star performing a song ఈ సినిమాలో. No, I've seen Tamanna's, lot of Tamanna's films and she's Tamanna is she's a very good performer. అంటే ఇప్పుడే కాదంటే హ్యాపీ డేస్ లోనే చూసాను కదా నేను. I worked with her up close, right? So she's very involved in what she does and the character she portrays and she ఇప్పుడు నాకు తమన్నాది one of my అంటే పర్ఫార్మెన్సెస్లో తను సూపర్గా చేసింది అనుకున్న సినిమా ఊసరవెల్లి. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్, వాట్ అ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ చిన్న షార్ట్ హెయిర్ పెట్టుకుని ఆ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ అప్పటిదాకా తను చేస్తున్న రోల్స్కి దీనికి చాలా వేరియేషన్ ఉండింది. సో అప్పుడే డాన్స్ ఆమె చించేసేది. హ్యాపీ డేస్ టైంలోనే ఆ ఏ చీకటి సాంగ్లో కానీ ఇట్లో కానీ డాన్స్ ఆమె నిఖిల్ దే లవ్ డాన్సింగ్, దే అమేజింగ్ డాన్సర్స్. సో అప్పటి నుంచి చూస్తూ ఉన్నా కదా. సో ఐ వాజ్ ఇన్ లైక్ అబ్బా నేను సూపర్ డాన్స్ అద్దరు కొట్టే ఐ నో షీ కెన్ డాన్స్ వెల్ అండ్ యా. No, but I really enjoyed watching you in ఇవన్నీ కూడా. మరి మీరు హ్యాపీ డేస్ తర్వాత చేసిన సినిమా ఇదే కదా, కొత్త బంగారు లోకం. I just enjoyed you and తను కూడా మీ హీరోయిన్, తను రీసెంట్ గా కూడా ఐ స్పోక్ టు హర్, శ్వేత తోటి. సో యా, చాలా అలాంటి ఆ జానర్ ఫిల్మ్స్కి ఇప్పుడు స్పేస్ ఉందా వరుణ్? అంటే బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్, సింపుల్ పీపుల్, సింపుల్ ఎమోషన్స్. బట్ ఒక మంచి సినిమాకి ఎప్పుడు స్పేస్ ఉంటుంది అనుకుంటాను నేను. ఐ మీన్ ఒక మంచి సినిమా అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామనేది ఇట్స్ అనుకుంటాం. బట్ ఐ థింక్ డెఫినెట్గా పీపుల్ అలాంటి సినిమాలు ఖచ్చితంగా ఈ రోజులో వస్తే పీపుల్ విల్ వాచ్ ఇట్ అనుకుంటాను నేను. అర్జెంట్గా సయ్యారా తెలుగులో తీసేసి మిమ్మల్ని హీరోగా పెట్టిస్తే బాగుంటుంది. సయ్యారానా? నేను యాక్చువల్లీ చూడలేదండి సయ్యారా సినిమా. అంటే ఇట్స్ అ వెరీ హిట్ ఫిల్మ్. I've seen మామూలుగా మన వీటిలో సోషల్ మీడియా వీటిలో చూసాను అండ్ కలెక్షన్స్ భయంకరంగా వచ్చాయి సినిమాకి. అండ్ అంటే లవ్ స్టోరీ అనేది ప్యూర్ లవ్ స్టోరీ రావట్లేదు కదా అసలు రావట్లేదు. ఇప్పుడు మినిమం ఒక 2 మర్డర్లు, ఒక 3 మిస్టరీలు, ఒక దెయ్యం, ఒక భూతం, లేకపోతే ఎవరు చూడలేదు సినిమా, అంతేనా? అలా ఏముంటుందండి, మీరే అన్నారు కదా ఇప్పుడు చూసారని. అదే కాబట్టి ఫ్రెష్, ఒక బ్రెత్ ఫ్రెష్ ఎయిర్ లాగా ఉండేది అనమాట. సో అదే అలాంటి సినిమాలు డెఫినెట్. ఇప్పుడు నాకు అలాంటి సినిమాలు చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. బట్ అలాంటి కథలు నాకు దగ్గర రావట్లేదు, ఎవరు చెప్పట్లేదు లవ్ స్టోరీస్. అలాంటివి వస్తే 100% I'll be open to do ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలి నాకు చాలా ఏళ్ల నుంచి ఉంది. బట్ ఇప్పుడు వచ్చే కథలు, ఇప్పుడు వచ్చే స్టోరీస్, ఇప్పుడు వచ్చే స్క్రిప్ట్స్ అన్ని మీరు అన్నట్టు ఒక మర్డర్, ఒక మిస్టరీ, లేకపోతే ఇలా ఎస్పెషల్లీ ఓటీటీ వచ్చాక ఐ థింక్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ ఆన్ ఓటీటీ కూడా కదండి. ఇప్పుడు మనము ఒక
ఒక వీకెండ్ తీసుకుంటే నాకు తెలిసి త్రూ అవుట్ అన్ని భాషల్లో కలిపి ఒక 15 థ్రిల్లర్స్ అయినా వస్తున్నాయి కదండి, ఎవ్రీ లాంగ్వేజ్ లో 10 థ్రిల్లర్స్ అయినా వస్తున్నాయి అనుకుంటా. అవునవును Every అన్నీ week, అవే. అవును, every every week. week వస్తున్నాయి, కరెక్ట్. Yes, yes. ఇప్పుడు ఆ సినిమాలు అవి డబ్ చేసిన కూడా మనకి ఓటీటీలో వి హావ్ Correct, లాట్ ఆఫ్ correct. ఆప్షన్స్. అవును. మీరు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా, అంటే నేను యాక్చువల్లీ ఎఫ్టీవీ ఒరిజినల్లో నేను హే కృష్ణ అని 16 అనుకుంటా, 16 అప్పుడు ఇంకా ఓటీటీ వెబ్ పుంజుకోలేదు. సిరీస్లు లేదు, అవును. అప్పుడే చేశాను నేను యాక్చువల్లీ. నేను అండ్ వైవా హర్ష కూడా చేశాడు అందులో. ఈ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్, మంచి క్యారెక్టర్ చేశాడు. బట్ ఆ టైంలో ఓటీటీకి అదే ప్లాట్ఫామ్స్కి అంత స్పేస్ లేదు ఆ